నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ శోభా కిచెన్ అండ్ టైలరింగ్. నేను మీ శోభ. ఝాన్సీ అనే అమ్మాయి లెహంగా మడత ఎలా వేయాలో మళ్ళీ ఒకసారి చూపించండి ఆంటీ అని అడిగింది. మీరు ముందుగా లెహంగా అయితే కుట్టుకోవడానికి ఇలాంటి క్లాత్ తీసుకోండి. ఫస్ట్ చూపిస్తున్నట్టు మొత్తం డిజైన్ ఒకేలాగా ఉన్నది తీసుకోండి. ఇలా మనము గ్రీన్ కలర్ చూపిస్తున్నాను కదండి, ఇలా ఉన్నది తీసుకోవద్దు. మళ్ళీ ఇలాంటి శారీ ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలాంటి శారీ కూడా మీరు తీసుకోవద్దండి. తీసుకున్నా కూడా మీరు ఇది కొంగు అనేది తీసేసుకోవాలి. కొంగు మనకు లెహంగాకు వస్తే బాగోదు. కొంగు అనేది ముందు కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా కొంగు మనకు వేరేగా వస్తే తీసేసుకోవాలి. ఇంకా మనము ఇది చీర అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇప్పుడు ఈ చీర మనం 2 మడతలుగా వేసాము. వీడియోలో క్లియర్గా చూడండి. చీర నేను మొత్తము చీర చూపిస్తున్నాను. ఇది మొత్తము 2 మడతలు వేశాను. ఈ 2 మడతలు మనం ఇంకొక ఫోల్డ్ చేసుకుంటే ఇది మనకు 4 మడతలుగా వస్తుంది. నేను ఇంతకుముందు చీరతోనే కుట్టాను కాబట్టి మళ్ళీ చీర చూపిస్తున్నాను. ఇలా పెద్దవాళ్ళకైతే చీరనైతే సరిపోతుంది. ఇలా మనం చీర 4 మడతలుగా వేసేసుకోవాలి. వీడియోలో చూడండి, 1 2 3 4 ఇలా 4 మడతలుగా వేసేసుకోవాలండి. చీర 4 మడతలుగా వేసేసుకున్న తర్వాత మనకి ఇలా జాయింట్ ఉంటుంది కదా, జాయింట్ ఉన్న పక్క మాత్రమే మనము నడుము తీసుకోవాలి. ఓపెన్ ఉన్న సైడ్ తీసుకోకూడదు. ఇలా మనకు జాయింట్ వస్తుంది కదా, జాయింట్ ఉన్న సైడే తీసుకోవాలి. నేను మా పాప సైజ్ చూపిస్తున్నాను. ఇప్పుడు కూడా మనకు మా పాప సైజ్ వచ్చేసి 30 31 పెడతాను నేను. 30కి ఇలా మనం టేపు డబల్ మడత వేసేసుకోవాలి. డబల్ మడత వేసేసుకొని మళ్ళీ ఇంకొక మడత వేయాలి. ఇంకొక మడత వేస్తే ఇప్పుడు టేపు మనకు 4 మడతలుగా వచ్చింది. మనకు చీర 4 మడతలు వేసాం కాబట్టి టేపు కూడా 4 మడతలా వేసేసుకోవాలి. 4 మడతలకి మనకు 7.5 వచ్చింది. 7.5 వచ్చింది కదా, 7.5 మనము ఇక్కడ పెట్టేసుకోవాలి. మూల దగ్గర పెట్టేసుకోవాలి. మనకు జాయింట్ వస్తుంది కదా, అక్కడ మాత్రం పెట్టేసుకోవాలి. ఓపెన్ ఉన్న సైడ్ తీసుకోకూడదు. ఇలా మనకు జాయింట్ ఉన్న సైడు పెట్టేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా జాయింట్ ఉన్న సైడు పెట్టేసుకోండి. ఇలా జాయింట్ ఉన్న సైడు పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని మనము ఇక్కడ చివరన ఇట్లా మార్క్ పెట్టేసుకోవాలి. అటు చివర కూడా మనము మార్క్ పెట్టేసుకోవాలి. వీడియో చూస్తున్నట్టుగా పెట్టండి. పెట్టిన తర్వాత మనకు ఇలా జాయింట్ ఉన్న సైడ్ మాత్రమే పెట్టాలండి. ఓపెన్ ఉన్న సైడ్ పెట్టకూడదు. చూడండి, అటు సైడ్ ఓపెన్ వచ్చింది మనకు, ఇటు సైడ్ ఓపెన్ వచ్చింది. ఇలా ఓపెన్ ఉన్న సైడ్ మాత్రం పెట్టకూడదు. మనకు ఓపెన్ ఉన్న సైడ్ పెడితే 2 సైడ్లో ఓపెన్ వస్తాయి. సైడ్ల నుంచి మనకు ఇలా జాయింట్ ఉన్న సైడ్ పెట్టేసుకోవాలి. వీడియో చూస్తున్నట్టు జాయింట్ ఉన్న సైడ్ మాత్రమే పెట్టాలి. పెట్టిన తర్వాత మనము టేప్ తీసుకొని మనకు ఇటు చివర అటు చివర సేమ్ రావాలండి. ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ రాకూడదు. చూసారు కదా, ఇటు 4 వచ్చింది మనకు, ఇటు కూడా 4 రావాలి. కానీ 4.5 వచ్చింది. 4.5 అంటే మనం ఇటు చివర పావించి తగ్గించుకోవాలి. ఇటు చివర పావించి తగ్గించుకొని అటు చివర పావించి పెంచుకుంటే 4.5 వస్తుంది. మనం ఇలా 4.5కి 2 సైడ్ల 4.5 వచ్చేటట్టు చూసుకోవాలండి. చూసుకొని మధ్యలో కూడా మనము 4.5 వచ్చేటట్టుగా మార్క్ పెట్టేసుకోవాలి. ఇలా మధ్యలో కూడా 4.5 వచ్చేటట్టు మార్క్ పెట్టేసుకొని ఇంకా ఇది మనం లైన్ గీసేసుకోవాలి. లైన్ గీసేసుకోవాలండి. మనకు థ్రెడ్ నడుముకు థ్రెడ్ వేసుకుంటే మనకు కరెక్ట్గా ఉండాలి. ఒకవేళ మనము ఎలాస్టిక్ వేసుకోవాలనుకుంటే కొంచెం నడుము పెద్దగా వచ్చినా పర్లేదు. చూసారా, ఇలా థ్రెడ్ వేసుకుంటే మనం మరీ ఎక్కువ పెట్టకూడదు నడుము. మనం ఒకవేళ ఎలాస్టిక్ పెట్టుకున్నట్టయితే కొంచెం ఎక్కువ వచ్చినా పర్లేదు. ఇలా లైన్ గీసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా లైన్ గీసేసుకున్న తర్వాత మనం ఈ లైన్ వెంబటే కూడా కట్ చేయకూడదండి. మనం లైన్ లోపటి నుంచి కట్ చేసుకోవాలి. మళ్ళీ నడుము మనకు ఎక్కువ పెరిగిపోతుంది. మనకి ఈ లోపట ఉన్న క్లాత్ వేస్ట్ అన్నట్టేను. మనకి గీత ఉంది కదా, ఈ గీత దగ్గర నుంచి మనము పొడవు కొలుచుకోవాలి. మనకి గీత ఉంది కదా నడుముది, ఈ గీత దగ్గర నుంచి మాత్రము కొలుచుకోవాలి. మనం లోపటి నుంచి చూసారుగా, నేను చేయి చూపిస్తున్నాను కదండి, అలా గీత దగ్గర నుంచి కాకుండా అలా లోపటి నుంచి కట్ చేసుకోండి. కట్ చేసుకుంటప్పుడు వీడియో చూపించినట్టుగా లోపటి నుంచి కట్ చేసుకోండి, లేదంటే నడుము పెరిగిపోతుందండి. ఇలా మనం గీత దగ్గర నుంచి ఇంకా పొడవు అనేది గీత దగ్గర నుంచి కొలుచుకోవాలి. ఇలా మనము గీత దగ్గర నుంచి కొలుచుకోవాలి. మీకు ఇప్పుడు అర్థమైంది కదండి. చీర 4 మడతలు వేశాను నేను. ఇలా 4 మడతల వేసేసాను. 4 మడతలు వేస్తే ఇది పొడవు కూడా నేను మా పాప సైజే చూపిస్తానండి. మా పాపది వచ్చేసి 39 ఉంటుంది. 39 అంటే మనం 40 అట్లా పెట్టేసుకోవాలి. ఇంకా హైట్ ఉన్న వాళ్ళకైతే 32 31 అట్లా వస్తుంది. మా పాప కొద్దిగా హైట్ తక్కువ ఉంటుంది కాబట్టి 39కి సరిపోతుంది.
ఇంకా 40 మనం పెట్టేసుకోవాలి. కొంచెం హైట్ ఉన్న వాళ్ళకైతే 40 పైనే వస్తుందండి. 41 అట్లా వస్తుంది. 41, 42 కూడా రావచ్చు. ఇలా మనం 39కి 1 మార్కు, 40కి 1 మార్కు పెట్టేసుకోండి. అలా అయితే మీకు క్లియర్గా అర్థం కావాలని నేను ఇలా చెప్తున్నాను. 39, మా పాప హైట్ వచ్చేసి 39కి 1 మార్కు, 40కి 1 మార్కు పెట్టుకోవాలి. ఎందుకంటే మనం 1 ఇంచు మనకు ఎక్కువ ఉండాలి. 1 ఇంచు ఎక్కువ ఉంటే మనకు మొత్తము లెహంగా కంప్లీట్ అయ్యేసరికి మనకు ఒక దగ్గర ఎక్కువ తక్కువ వచ్చినా కూడా కటింగ్లో మనము మొత్తం లెహంగా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఒకసారి వేసుకొని చూసుకొని మనకు కింద నుంచి ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ వచ్చినట్టయితే అప్పుడు మనకు సెట్ చేసుకోవడానికి మనకు 1 ఇంచు ఎక్కువ కావాలన్నమాట. అందుకనే మనము ఇలా 1 ఇంచు మాత్రము ఎక్కువ పెట్టేసుకోవాలి. వీడియో చూపిస్తున్నట్టుగా 1 ఇంచు మనం టేపు జరుపుకుంటూ ఇలా మనము నడుము దగ్గర కొంచెమే జరపాలి టేపు. ఇటు సైడ్ మాత్రం ఎక్కువ జరుపుకుంటూ ఇట్లా మార్కులు పెట్టేసుకోవాలండి. మనము ఈ లైన్ కూడా మనము కరెక్ట్గా కొలుచుకొని మీరు పెట్టేసుకోండి. ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ వస్తే కష్టం అయిపోతుంది. ఇలా చూసారు కదండి, ఇలా మంచిగా టేపు నీట్గా పెట్టేసుకొని ఇలా లైన్ గీసేసుకోవాలి. లైన్ గీసేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా చీర ఎక్కడ ముడతలు లేకుండా సాఫ్ట్గా అనుకొని ఇలా గీసేసుకొని కట్ చేసుకోవాలి. మనకు ఒకవేళ హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే అటైతే ఎంతైనా సరిపోతుందండి. ఇటు చివరకు వచ్చేసరికి మనకు కొంచెం తక్కువ పడుతుంది, జాయింట్ పడుతుంది. ఇంకా మనకు డిజైన్ ఇలా ఉన్న తీసుకోకట్టి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఉన్నది మాత్రం తీసుకోవద్దు. ఎందుకంటే మనకు క్రాస్ కటింగ్ కదా, ఈ క్రాస్ కటింగ్కు మనకు ఇవి అటు ఇటు వచ్చేస్తాయి ఫ్లవర్స్ అనేవి. ఇలా డిజైన్ నేను చూపిస్తున్న డిజైన్ మాత్రము ఇట్లా డిజైన్ ఉన్న తీసుకోవద్దండి. మీకు ఐడియా కోసం చూపిస్తున్నా నేను. డిజైన్ మొత్తం ఒకేలాగా ఉన్నదంటే ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా డబ్బాలు అంటే సేమ్ ఇలాంటి డిజైన్ అని కాదు. ఇలా మొత్తం డిజైన్ మొత్తం ఒకేలాగా ఉండాలి. ఒక సైడ్ ఫ్లవర్స్, ఒక సైడ్ కొమ్మలు అట్లా వస్తాయి కదా, అట్లా కాకుండా ఇట్లా డిజైన్ మొత్తము ఇట్లా ఒక సైడ్ ఉన్నది మాత్రము ఒకేలాగా ఉండాలి. క్లాత్ మొత్తం డిజైన్ ఒకేలాగా ఉంటే మన క్రాస్ కటింగ్ కాబట్టి ఎటు చూసినా ఒకేలాగా ఉంటుంది. అందుకే వీడియోలో మీకు ఐడియా కోసం చూపిస్తున్నాను. ఇలా డిజైన్ మొత్తము ఒకేలాగా ఉన్నది తీసేసుకోండి. లేదంటే మీరు ప్లెయిన్ అయినా తీసుకోవచ్చు. ఇలా తీసుకోవాలి. ఇంకా బార్డర్ మాత్రం నేను ప్లెయిన్ ఉన్న తీసుకున్నాను కదండి, నాకు ఇట్లా చిన్న బార్డర్ వచ్చింది కాబట్టి నేను బార్డర్ కట్ చేసుకొని మళ్ళీ జాయింట్ చేసుకున్నాను. బార్డర్ కూడా 2 ఇంచులు వస్తేనే మనకు జాయింట్ చేసుకోవడానికి వీలు ఉంటుందండి. మరీ పెద్దగా వస్తే ముడతలు వచ్చేస్తుంది, జాయింట్ చేసుకోవడానికి వీలు పడదు. అందుకనే ఇలా ఉన్నాయి మాత్రము తీసేసుకోవాలి. ఇలా చిన్న బార్డర్ ఉన్నది అయితే మనకు సెట్ అవుతుంది. పెద్ద బార్డర్ ఉన్నది అస్సలు తీసుకోకూడదండి, హైట్ సరిపోదు. ఇప్పుడు నేను క్లియర్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, రిప్లై ఇస్తాను. ఈ లెహంగా ఇంతకుముందు చూడని వాళ్ళు కింద లింక్ ఇస్తాను, చూడండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయగలరు, షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు. కిందనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కగలరు. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. బాయ్.